నమస్కారం. ఈరోజు మనం కోట శ్రీనివాసరావు గురించి తెలుసుకుందాం. ఆయన ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోయేలాగా ఒక విలన్ పాత్రే కాదు, ఒక తండ్రిగా, ఒక కమెడియన్గా అనేక రోల్స్ చేసి ఏ రోల్ చేసినా దానికి ఆయన పేరు తెచ్చుకుని అనేక అవార్డ్స్ తెచ్చుకుని అనేక పేరు పొందిన కోట శ్రీనివాసరావు గురించి ఈరోజు తెలుసుకుందాం. కోట శ్రీనివాసరావు గారు 1942లో జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి గారు కోట సీతారామాంజనేయులు గారు. ఆయన ఒక వైద్యుడు. కోట శ్రీనివాసరావు గారికి చిన్నప్పటి నుండి నాటకాలంటే పిచ్చి ప్రేమ. దానివల్ల నాటకాలు చేస్తూ విద్యాభ్యాసాన్ని సాగించారు. ఆయన సైన్స్ గ్రాడ్యుయేట్గా విద్యాభ్యాసాన్ని ముగించుకొని బ్యాంకు ఉద్యోగాన్ని పొందారు. ఆయనకి 1966లో రుక్మిణితో వివాహం అయ్యింది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కానీ వీరి కుమారుడు 2010లో ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కోట శ్రీనివాసరావు గారికి చిన్నప్పటి నుండి నాటకాల మీద ఉన్న ప్రేమతో సినీ రంగం ప్రవేశం చేశారు. 1978లో ప్రాణం ఖరీదు అనే ఒక నాటకం వేస్తుండగా శ్రీకాంత్ కుమార్ అనే ఒక నిర్మాత ఆయన నాటకం చూసి సినిమా తీయాలనుకున్నాడు. దాన్ని కోట శ్రీనివాస గారిని అడగ్గా ఆయన సరే అని అంగీకరించారు. కోట శ్రీనివాసరావు గారు అలా సినీ రంగ ప్రవేశం చేశారు. అంతకు ముందు వరకు కోట శ్రీనివాసరావు గారు సినీ నటుడు అవ్వాలని ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కోట శ్రీనివాసరావు గారు 1986 నుండి సినిమాలు సీరియస్గా తీసుకున్నారు. ఆహా నా పిల్లంట అనే మూవీలో కథానాయకుడిగా తండ్రిగా చేసి పిసినారి పాత్రను అద్భుతంగా నటించి ఆయన చాలా పేరు తెచ్చుకున్నారు. యోగి సినిమాలో ప్రతినాయకుడిగా పాత్ర పోషించి అనేక పేరు తెచ్చుకున్నారు. తర్వాత వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించి చాలా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఆ నలుగురు మూవీలో రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఒక ముఖ్య పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాలో ఒక నాయకుడిగా పాత్ర నటిస్తున్నారు. ఎవడ్రా బాబు, నాకేంటి మరి నాకేంటి, మరదేనమ్మా స్పెషల్, అయ్యా నరకాసుర, అంటే నాన్న అది, ఇలాంటి అనేకమైన డైలాగులతో ప్రజాదరణ పొందారు. సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, రక్త చరిత్ర, పెళ్ళైన కొత్తలో, సర్కార్, మల్లేశ్వరి, ఛత్రపతి శివాజీ, గణేష్, అనగనగా ఒకరోజు, ఇలాగా అనేక సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా 2003లో అతను స్వామితో అనే మూవీతో తమిళ సినిమా ప్రవేశం చేశారు. 2015లో 37 సంవత్సరాలుగా తెలుగు సినిమా చరిత్రలో విజయవంతంగా నటుడిగా కొనసాగుతున్నందుకు ఆయనకి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఉత్తమ విలన్గా, ఉత్తమ నటుడిగా అనేక పాత్రలు ధరించినందుకు అనేకసార్లు నంది పురస్కారాన్ని పొందారు. 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎంతో కష్టమైన పాత్రలు కూడా ఎంతో సులభంగా నటించి ఎంత క్రమశిక్షణగా ఉండాలి, ఎలా పైకి రావాలి అని అందరికీ ఆదర్శంగా నిలిచారు. కష్టపడితే సాధించలేదంటూ ఏదీ లేదని ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఒక విలన్గా, ఒక హీరోగా, ఒక మానవతావాదిగా, ఒక నటుడిగా, ఒక రాజకీయవేత్తగా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఒక మహానుభావుడు. తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో వెలకట్టలేని సేవనందించిన కోట శ్రీనివాసరావు గారికి ఇదే మా ధన్యవాదాలు. కోట శ్రీనివాసరావు గారు నటించిన మూవీల్లో మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. మనం ఎంత నటించినా, ఎంత కృషి చేసినా మనకి కొంతైనా లక్ అంటూ ఉండాలని కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద కనబడుతున్న లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి కోట శ్రీనివాసరావు గారు లాంటి మహానటుడు తెలుగు సినీ పరిశ్రమలో దొరుకుతాడంటే అది సందేహమే.
ఆయన చేసిన తెలుగు సినీ పరిశ్రమ కృషికి ధన్యవాదాలు.